సైన్యాన్ని తెచ్చుకుంటున్న రష్యాకు షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే రష్యా తన సైన్యాన్ని కోల్పోతుండటంతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తన సైన్యాన్ని పంపారు. అయితే వారు యుద్ధ రంగంలో పోరాటం చేయకుండా పాన్ వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తున్నట్లు తేలింది. నార్త్ కొరియాలో ఇంటర్నెట్ పై ఆంక్షలు ఉండడంతో ఈ సైనికులు రష్యాలో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ లభిస్తుండడంతో ఉక్రెయిన్ పై యుద్ధ రంగంలో కాకుండా ఫోన్లు చూస్తూ కాలం గడుపుతున్నారు. గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికీ ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైన కొత్తలో ఉక్రెయిన్ తమపై రష్యా చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అమెరికా సహా పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ రష్యా దాడులను తిప్పికొడుతోంది. ఉక్రెయిన్ చేస్తున్న దాడుల్లో రష్యా సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. దీంతో సైనికులను రిక్రూట్ చేసుకునే ప్రాసెస్ను రష్యా వేగవంతం చేసింది. మొన్నటి వరకు ఉక్రెయిన్ తమ భూభాగాలని కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు రష్యా భూభాగంలోకి చొరపడి మరీ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా తమ మిత్రదేశం నార్త్ కొరియా సాయాన్ని తీసుకుంటోంది. ఇదే విషయాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 15,000 మంది నార్త్ కొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది నార్త్ కొరియా దళాలు రష్యా సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్లు అటు దక్షిణ కొరియా, ఉక్రెయిన్ ఆరోపిస్తున్నాయి. రష్యా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే నార్త్ కొరియా నియంత కిమ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే నార్త్ కొరియా సైనికులు రష్యా చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం కోసం రష్యాకు వెళ్లిన నార్త్ కొరియా సైనికులు చేసే పని చూసి అందరూ షాక్ అవుతున్నారు. యుద్ధాన్ని పక్కకు పెట్టి ఫోన్లలో అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారంటూ తాజాగా ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది. ఉక్రెయిన్ సైన్యానికి రష్యా ప్రభుత్వం అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో చాలా మంది సైనికులు పార్న్ వీడియోలు చూస్తూ టైం గడిపేస్తున్నారని తెలుస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియాలో ఇంటర్నెట్ వినియోగం మీద ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కేవలం కొద్ది మందికే ఉంటుంది. ఉత్తర కొరియాలో కేవలం 28 వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఇక సౌత్ కొరియాలో అశ్లీల వెబ్సైట్లు యాక్సెస్ చేయడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రష్యాకు వెళ్లిన ఉత్తర కొరియా సైనికులకు ఎలాంటి ఆంక్షలు లేని ఇంటర్నెట్ సౌకర్యం లభించడంతో చాలా మంది పార్న్ సైట్స్ చూస్తున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా తరహాలోనే రష్యాలోనూ ఇంటర్నెట్ విషయంలో చాలా ఆంక్షలున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ మాదిరిగానే పుతిన్ కూడా ఆన్లైన్ ప్రపంచం మీద సెన్సార్ విధించారు. 2015లో ప్రపంచంలోని అతిపెద్ద అశ్లీల సైట్లపై నిషేధాన్ని విధించారు. 2021 తర్వాత మరిన్ని అలాంటి సైట్లను బ్లాక్ చేశారు. అయితే అశ్లీల సైట్ల విషయంలో పలు ఆంక్షలు ఉన్నప్పటికీ నార్త్ కొరియా సైనికులు ఆ సైట్లను యాక్సెస్ చేస్తున్నారు. మరోవైపు నార్త్ కొరియా సైన్యం రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్ భూభాగంలోకి అడుగు పెట్టింది. 2 ఏళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధంలోకి 3వ దేశం అడుగు పెట్టడం ఇదే తొలిసారి. రష్యా సైనిక స్థావరాల్లో కిమ్ దళాలు శిక్షణ తీసుకుంటున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్స్క్ను తిరిగి పొందేందుకు ప్రయత్నించిన 40 మంది ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ దళాలు మట్టుబెట్టాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో 3వ దేశం ఎంటర్ కావడంతో రానున్న రోజుల్లో ఈ యుద్ధం ఎటు మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.